వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహార శైలిపై తొలిసారి స్పందించారు. తాను ఎప్పుడు వ్యక్తిగతంగా దూషణలకు దిగలేదని వివరించారు. నాపై పోటీ చేస్తున్న వ్యక్తి ఎన్ని అన్నా ఓపిక పట్టానని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రేమ, అభిమానం, అభివృద్ధి పనులు చేసి గెలుస్తాను తప్ప విమర్శలు చేసి కాదని పరోక్షంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం లింగాలవలసలో కూటమి ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేసే వ్యక్తులను ఏ రోజు విమర్శించలేదని, నేను ప్రేమతో గెలుస్తానని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలలో కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సాగునీరుకి ఏ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, గ్రామానికి తార్ రోడ్లు ఎలగేశాను, గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎలగేశాను. అదే విధంగా ఈ పంచాయతీకి చెయ్యాలని ఒక ఆలోచన ఉండేది. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళ గురించి ఎప్పుడూ నేను విమర్శించను. నేను ప్రేమతో గెలుస్తాను, పనులతో గెలుస్తాను, అభిమానంతో గెలుస్తాను. ఎవ్వరికి పల్లెత్తు మాట కూడా నా జీవితంలో అనను. నాకంటే పదవులు చేసిన వాళ్ళు లేరు, నాకంటే అధికారం చెలాయించిన వాళ్ళు లేరు. ఈ రోజు కేంద్ర మంత్రులుగా చేశాం, రాష్ట్ర మంత్రులుగా చేశాం, ప్రభుత్వంలో శాసించాం. కానీ ఎవడొచ్చినా సహాయం చేయడం తప్ప చేతుల అధికారం ఉందని చెప్పి, చేతిలో పదవి ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం గాని, ఎవరికి ఇబ్బంది పెట్టడం గాని మా జీవితంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు పోటీ చేస్తున్న వ్యక్తులు సంపతరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సంపతిరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వాళ్ళు? రాజుల కుటుంబమా, రాజకీయ కుటుంబమా? వాళ్ళు తాతలు ముత్తాతలు రాజకీయాల నుంచి వచ్చారా? సంపతిరావు పేరు పెట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఒక వ్యక్తిగా, ఇదేదో నేను పోటీ చేస్తున్నటువంటి ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా కాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాదు, తెలుగుదేశం వ్యక్తిగా కాదు, ఈ సమాజంలో పుట్టిన ఒక పౌరుడిగా ఒక బాధ, ఆవేదన కలుగుతుంది. ఏ వ్యక్తి వల్ల